నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుపుతాడు కట్టాలి. అలాంటి మాట్లాడక జానకి, నేను భరించలేను. నీకేమీ కాదు, పట్నం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడతాను. ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవడు ఉరికంబం ఎక్కుతాడు. ఏమిటో అనేది? ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుళ్ళో బెదిరించాడు కూడా సీను. ఈ పరిస్థితిలో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలన్నీ అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి. సీనుకి శిక్ష పడితే నా మనవరాలి గుండె పగిలిపోతుంది. అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను. జానకి, నా మనమని బతికించడం కోసం నువ్వు ఉరికమ్మ ఎక్కుతావా? లేదు వీరు, నీ మనవని బ్రతికించడం కోసమే కాదు, ప్రేమని బ్రతికించడం కోసం, ప్రేమికుల్ని కలపడం కోసం. జానకి, మనుషులు శాశ్వతం కాదు వీరు, ప్రేమ ఒక్కటే శాశ్వతం. మన ప్రాణాలిచ్చైనా ప్రేమని బ్రతికించాలి, వాడిని దంపతులను చెయ్యాలి. అదే నా కోరిక. చేస్తావు కదూ? చెయ్యని నేరానికి జానకి శిక్ష అనుభవించడం నేను భరించలేదు. ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం చేరు. మనం వెంటనే పట్నం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడు. నా ఆస్తి మొత్తం పోయినా సరే జానకిని మాత్రం కాపాడాలి. ఏ రైతు పట్నం వెళ్తానికి లేదు, జానకమ్మని కాపాడడానికి లేదురా. ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో చిచ్చు రేపిందో ఆ మనవరాలి ఇంకా బతకడానికి లేదు. అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కలు కింద నరికేయండి. అభం శుభం తెలియని నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలిసి కూడా నీకు ఏ అపకారం తలపెట్టకుండా తన ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు. అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడాన్ని మనసులో వచ్చిందిరా. పుల్లిరాజుని జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని మనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు. ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య. పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇంతమంది చావలి కాడు నేను కాకూడదన్నయ్యా. పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్యా, చెప్పండి. వినరా విను, ఇంత జరిగినా అది ఇంకా నీ మంచిగా కోరుకుంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవు. రాయ్ ఈ నీడ్ బాబు కప్ చెప్పండి రా. ప్రెసిడెంట్ గారి మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు. మన సీని గారి స్నేహితులు వాళ్ళతో కలబడ్డారు. రండి రండి.
బంగారు ముద్రష్టం నా కొడక నా కడుపులో చెడబుట్టే కదంటరా ఇంతకన్నా నువ్వు చచ్చినా బాగుండే నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపేమని మనుషులు పంపించారు కదంటరా అమ్మా గౌరీ మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తావు? లగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకమ్మ నిడిపించుకురా. ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా. అతను నిలబడతావురా పో. అడుగు ముందుకు వేశారు తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి. బాబు మీరు ఇక్కడే ఉన్నాడు, వాడు అంతు చూస్తాను. ఒరే పెద్దిరాజు, నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవన్నే మనవరాలు నీకు అప్పగిస్తాను అనుకున్నావురా? ఎరగరా ఆవేశం తగ్గించే కాస్త నేను చెప్పేది ఇరవయా. దమ్ములుంటే మగాడు అనేవాడు ముందుకు రండిరా, ఈ వీరగర సత్తాయితో చూపిస్తాను. ఇప్పించుకోండి బాబు. తలకాయలు ఎగిరిపోతాయి. నేను అమ్మాయి మీరు ఎక్కడే ఎక్కడ మీరు వీళ్ళ సంగతి చూస్తాను. పెద్దరాజు ఎగిరిపోతుంది. ఎక్కడెక్కడ వస్తున్నారు నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాలా ఎగిరిపోయారా. వాళ్ళ పెళ్లి ఎవడాపుతాడో ఇప్పుడు ఆపండిరా. వీరుడు నేనే వాడిని దింపేశాను. వీరుడు నీకిచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించావు జానకి? బుల్లిరాజు బ్రతికినాడు తాతయ్య. బుల్లిరాజు బతికే ఉన్నాడా? అదిగో నిక్షేపంలా ఉన్నాడు మా అల్లుడు గారు. బుల్లిరాజు నీ అల్లుడా? అవును వీరయ్యా, మా ఊరు పెళ్లి చేసుకోవాల్సింది జానకమ్మ గారి మనవరాలి కాదు, ఈ పంతులు గారి కూతుర్ని. ఇది చెప్దామని వచ్చానేమో నువ్వేమో ఖర్చు ముట్టుకుని ఎవరేం మాట్లాడుతారో నాకు అర్థం. అయితే త్వరగా వెళ్ళారండి, అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చేద్దాం. ఈ కథ భరిస్తాంలే. అంతా బాగానే ఉంది కానీ అత్తయ్య, నాకు అంతు పట్టని విషయం ఒకటే. ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని? మీ అత్తయ్య ఎవరిని చంపలేదు, అంతా ఉత్తుదే. మరి ఆ చెరువులో దొరికిన శవం? నేను చెప్తాను. కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది. ఆ శవం ఆ ఊరు వాడిదేనట. పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు